కడప నగరంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కందిపాలెం వద్ద ఉన్నాం. ఇక్కడ ఓ ఇంటిని పూర్తిగా కొందరు దుండగులు వచ్చి ఇంట్లో అందరూ ఉండంగానే కూల్చివేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా మనం చూడొచ్చు, ప్రధానంగా విజువల్స్ లో కూడా ఇంటిని కూల్చివేయడానికి దాదాపు వందలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి రాగానే 2 జేసీబీలతో దీంతో ప్రాణాలు అరచేత పెట్టుకున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే గతంలో డబ్బులు ఏదైతే రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ ఈ ఇంటిని కుదవబెట్టారో ఆయన చెల్లించారు. ఆ చెల్లించినటువంటి ముగ్గురి దగ్గర ఈ ఇంటికి సంబంధించినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను పెట్టి డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో అందరూ ఉండంగా, అంటే ఒక రకంగా ప్రాణ భయంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి, కట్టుబట్టలతో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి మహిళ మాధవి గారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది అన్నటువంటి విషయం. అయితే ఒక రకంగా మనం చూస్తే విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున సామాగ్రి అంతా కూడా ఇంట్లో ఉన్న ఏదైతే చైర్ కావచ్చు, అదేవిధంగా ఫ్రిడ్జ్ కావచ్చు, మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. అంటే ఇందుకు ప్రధాన కారణం కేవలం డబ్బులు బాకీ ఉన్నామన్నటువంటి విషయమో మరే విషయమో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం అర్ధరాత్రి ఉన్న పలంగా ఇంట్లో అందరూ ఉండగా, అంటే చిన్న పిల్లలు సైతం చూడకుండా ఒక రకంగా దౌర్జన్యానికి దిగి ఇంటిని కూల్చివేశారు. ఈ ఇంటిని కూల్చివేసినటువంటి క్రమంలో కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనతో పాటు ఓ మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈలోపు ఇప్పటికే సమాచారం అందుకున్నటువంటి టీడీపీ నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా అసలు జరిగినటువంటి ఘటన ఎవరు చేశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆరాధించేందుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి అసలు ఏంటి ఇది? చాలా దురదృష్టకరము. వైసీపీ నాయకులు గతంలో ఈ విధంగా దౌర్జన్యాలు చేశారు. వాళ్ళు మళ్ళీ దౌర్జన్యాలు చేస్తున్నారా లేకపోతే ఎవరు అనేది పోలీసు నిగ్గు తేల్చాలా. ఎందుకంటే టౌన్లో పిల్లలు ఉన్నారు, ఇళ్లల్లో ఇంత దౌర్జన్యంగా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టాలని వాళ్ళు పరిగెత్తా బయటికి వచ్చారంటే ఇంతకన్నా దురదృష్టకరం ఒకటి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇటువంటి జరుగుతాయంటే ఎవరు ఊహించరు. కాబట్టి ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే దీంట్లో నిగ్గు తేల్చాలి. అటువంటి వారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడం కాదు, ఒకవేళ బాకీ ఉండొచ్చు, బాకీ లేదని మేము అనడంలే. బాకీ ఉంటే ఒక పద్ధతి ఉంటుంది. అది ఏదన్నా కోర్టు ద్వారా రావాలో, లేకపోతే పోలీసు ద్వారా రావాలో, లేకపోతే పెద్ద మనుషుల ద్వారా రావాలే. కానీ ఈ విధంగా రాత్రి కూల్చివేయడం, అతను కూడా బీజేపీకి సంబంధించినవాడు, మా పార్టీకి బాగా పనిచేసినాడు అనేది కూడా చూసి ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఎస్పీ గారు మంచి ఎస్పీ వచ్చాడు, మనకు తప్పకుండా దీన్ని నిగ్గు తేలుస్తాడు. ఎంతటి వారినైనా అరెస్ట్ చేసి లోపలేస్తాడనే నమ్మకం మాకుంది. ఇటువంటి మా ప్రభుత్వంలో జరగకూడదు, మా ప్రభుత్వంలో శాంతి ఉండాలి. కానీ ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే ఇంతకన్నా ఘోరం ఉండదు. పార్టీని మేము 40 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తాం. కాబట్టి ఇటువంటి చెడ్డ పేరు రాకూడదు, ఎవరైనా సరే అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మొత్తం మీద చూస్తున్నాం మనం విజువల్స్ లో ఎర్రముక్కపల్లె సర్కిల్ అంటే ఇక్కడ కందిపాలెం అంటారు. ఈ కందిపాలెంలో ఎవరైనా ఇక్కడికి రావాలంటే కూడా, అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అంతా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఉంటారు. అయితే ఇక్కడ కొంత ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా కూడా మార్చుకొని కొంత భాస్కర్ కావచ్చు, అదేవిధంగా చలపతి కావచ్చు, భార్గవ్, ముగ్గురు కూడా అన్నదమ్ములు. ఈ ముగ్గురు కూడా వీరికి సంబంధించినటువంటి ఆస్తి. ఈ ఆస్తి గతంలో ఏదైతే గుంటి ప్రసాద్ రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా ఆయన కుదవబెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ అర్ధరాత్రి ఉన్న పలంగా బాధితులంతా వచ్చి ఇక్కడికి కూల్చివేయడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. మహిళ ఉన్నారు మాధవి, ఆమె ప్రత్యక్ష సాక్షి. ఏదైతే రాత్రి ఆమె ఇక్కడ ఉండగానే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మా, ఏం జరిగింది అసలు రాత్రి పడుకోమన్నామన్నా 11:30 ఆ టైం అయింది. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సుమారు ఒక 100 మంది దాకా వచ్చేసినారు. సుమారు ఒక 100 మంది వచ్చి పెద్ద పెద్ద సౌండ్లు వినపడతా అంటే బయటకు వచ్చినాము. కాంపౌండ్ కూడా అప్పటికీ కూల్చేసినారు. ఏమి అని మాట్లాడడానికి కూడా లేదు. కట్టుబట్టలతో ఇట్లే బయటికి పరిగెత్తుకొని వచ్చినాం. బయట ఉండేటివన్నీ పగలగొట్టేసినారు, అన్నీ ఇరగొట్టేసినారు, ఇల్లంతా ఇట కూల్చేసినారు. ఏమనే దానికి కూడా మాకు ఏం లేదు. చాలా అన్యాయంగా అయితే బిహేవ్ చేసినారు మమ్మల్ని. మాకు లక్ష్మణ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, ద్వారకానంద రెడ్డి వీళ్ళు ముగ్గురు టీడీపీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళే ఇది కబ్జా చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారని నాకు కొంచెం వరకే తెలుసు. ఈ ముగ్గురు మీద మాకు
ఫుల్లుగా అనుమానం, కొంచెం కూడా కాదు. దయచేసి పెద్దవాళ్ళు ఎవరన్నా పట్టించుకొని మాకు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందన్నా. మీరు ఏదో పొదవకు పెట్టారు ఆ డబ్బులు అంటే ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తానే కదా, ఊరికేనే వచ్చి ఇది మాది అంటే ఎవరు ఊరికే ఉంటారన్నా. మాకు ఇది ఇప్పటి కాదు, దగ్గర దగ్గర ఈ ఇంటికి 100 సంవత్సరాల పైనే ఉందన్న. చాలా పాతిల్లు చూస్తేనే మీకు అర్థమైతే అంటది. 100 సంవత్సరాలు ఉంది ఈ ఇంటి చరిత్ర. 100 సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడే ఉన్నాము. ఇన్నేళ్లలో లేనిది ఇంక ఇప్పుడు ఆయన చనిపోయినాడు ఈ మధ్య. రైల్వే కోడు ఎమ్మెల్యే, ఈయన ఎక్స్ఎమ్మెల్యే చనిపోయినాడు ఈ మధ్య. లాస్ట్ గురువారమే ఆయనది దివసం కూడా అయిపోయిందన్న. అయిపోయింది. ఇంకా ఇట్లా అసలు నైట్ మాకు ఏదన్నా ముందుగానే చెప్తే మేమన్నా సర్దుకోవడమో ఏదో ఒకటి చేసుకోవడమో ఉండిండు. ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. నైటే వచ్చేసినారు. మేము ముగ్గురమే ఉన్నాము. సుమారు 100 మంది దాకా వచ్చి తాగి మీద పడుతుంటే ఏం చేస్తాం? సెల్ ఫోన్ లాక్కుంటారు, కొట్టడానికి వస్తారు, అన్ని ఇరగొట్టేసి ఈ మాదిరి చేసి వెళ్ళిపోయినారన్న. ఆ టైంలో ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా, ఏంటమ్మా? ఆ ఇంట్లో వచ్చి ఒక ముసలాం ఉంది, ఒక 85 ఏళ్ళు ముసలాం ఒక ఆమె ఉంది, ఒక 5-6 మంది ఉన్నారన్న. మేము ఇక్కడ ముగ్గురం ఉన్నామన్న. అందరూ పాపం వాళ్ళు కూడా అసలు వాళ్ళు అయితే చాలా పెద్ద ముసలామే. అంతా ఒక్క నిమిషం కూడా వాళ్ళకు కూడా ఏమి గ్యాప్ ఏమి ఇవ్వలేదు, అస్సలు గ్యాప్ ఇవ్వలేదన్న. వాళ్ళు బయటికి లాగేసినారు. చక్క 2 జేసీబీలు పెట్టి, ఈ పక్క జేసీబీ ఆ పక్క జేసీబీ. 2 నిమిషాలన్నా అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. కట్టుబట్టలతో కూడా బయటికి పరిగెత్తినాం. మేము వీడియోలు తీస్తుంటే ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీశాను. లాక్కునే ప్రయత్నం కూడా చేసినారు. మా సెల్ ఫోన్లు కూడా లాక్కునేసినారన్న. వాళ్ళు సెల్ ఫోన్లు కూడా ఇవ్వలేదు. పోలీసు వాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇంకా అంతా అయిపోయినాక వచ్చినారు. అది అన్న. సో మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి ఘటన ఒక రకంగా మాధవి అన్నిటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి అసలు ఏమేం సామాగ్రి లోపల ఉన్నాయి అది పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా అంటే ఇంట్లో కట్టుబట్టలతో వీళ్ళు బయటపడ్డారంటే ఏ స్థాయిలో సామాగ్రి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం సామాగ్రి అంతా ఏదైతే పూర్తి స్థాయిలో సామాగ్రి ఉంది అంటే ఒక రకంగా బాకీ ఉండొచ్చు, కానీ బాకీ ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి దీన్ని కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కూర్చొని మాట్లాడుకోకుండా కూడా ఒక్కసారిగా వీళ్ళంతా వచ్చి దౌర్జన్యాన్ని దిగి దాదాపు 100 మంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే జేసీబీ సహాయంతో 2 వైపుల నుంచి అంటే 2 జేసీబీ యంత్రాలను తీసుకొచ్చి అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా ఆ పగలగొట్టే పనిలో పడ్డారు. అయితే మేము ఒక్కసారిగా ప్రాణభయంతో భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద శబ్దాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాం. కట్టుబట్టలతో బయటపడ్డాం. అయితే ఒక్క నిమిషం సమయం ఇవ్వమని అడిగినప్పటికీ కూడా ఎక్కడే కానీ వాళ్ళు సమయం ఇవ్వని పరిస్థితి. ఇంట్లో బట్టలు ఉన్నాయి, అసలు బట్టలు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వనటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్, అదేవిధంగా సామాగ్రి, గ్యాస్ సిలిండరు, ఆ సామాగ్రి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలన్నీ ఉన్నాయి. అదేవిధంగా బీరువా ఉన్నాయి, అంటే మంచాలు. అంటే ఇది ఒక రకంగా పాత భవనం. ఏదైతే గతంలో ఎమ్మెల్యే రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్కు సంబంధించినటువంటి బంధువులు వీళ్ళు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం డబ్బులు ఎంత బాకీ ఉంటే ₹1,00,00,000 మేర చెల్లించాం. అయితే చెల్లించినా కూడా వీళ్ళు మరొకరికి అమ్మి వేయడం వల్ల ఈ పరిస్థితికి దారితీసింది. ఆ విషయం కూడా మాకు తెలియదు. అయితే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏదైతే డబ్బులు బాకీ ఉన్న విషయం కూర్చొని మాట్లాడాలి, కానీ అర్ధరాత్రి ఉన్న పరంగా ఒక్కసారిగా ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చి పెద్ద శబ్దాలు వినపడడంతో మేము ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ విషయం పైన అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసినప్పుడు కూడా అంతా కూలిన తర్వాత ఇక్కడికి పోలీసులు చేరుకున్నారంటే భావన అటు మాధవి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా స్వయంగా ఆమె ఇంట్లో ఉన్నారు, తన పిల్లలతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువైపు మరొకరి ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కూడా వృద్ధ మహిళ కూడా ఉంది. దాదాపు 80 ఏళ్ల వయసు కలిగినటువంటి వృద్ధ మహిళ ఉంది. అయితే ఎవరిని కూడా అంటే మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా కూడా ఒక్కసారిగా వచ్చి భయాందోళనకు గురి చేసి దౌర్జన్యంగా ఇల్లును కూల్చివేశారు. ఏదైనా బకాయిలు కానీ బాకీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప దాదాపు ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇది తప్ప మాకు వేరే మార్గం లేదు. ఈ ఇల్లే లేదంటే మేము చెట్టు నీడన బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ₹1,00,00,000 డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వచ్చి మమ్మల్ని ఇళ్లను కూల్చివేశారు. దీంతో ఒక్కసారిగా మేము భయాందోళనకు గురాం. ఇప్పటికైనా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఒకవైపు ఎవరికి కూడా అన్యాయం జరిగితే సహించబోరంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. సాటి మహిళగా అనిత కూడా
ఏదైతే అనిత కూడా సాటి మహిళ, అందులోనూ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి మేము కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ సమీప బంధువులు, అంటే ఒక రకంగా తాము బంధువులం కాబట్టి మాకు తగిన న్యాయం చేసే విధంగా కూడా ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాలిబట్టుతో కూడా లాక్కపోయినారన్న, చూడండి మెల్ల కూడా తాలిబట్టుతో కూడా లాక్కపోయినారు. నైట్ ఎవరు లాగే తెలియదు, ఎవరు ఏం చేస్తున్నది తెలియదు, అన్ని క్షణాల్లోనే జరిగిపోయినాయి. అది అన్న అట్లుంది పరిస్థితి. ఎవరన్నా పెద్దలు దయచేసి మాకైతే కొంచెం న్యాయం చేయండి. మాకు ఇల్లు తప్ప వేరే మార్గమే లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఏమి సామాన్లు లేవు మా దగ్గర, కట్టుకున్న బట్టలు తప్ప ఇంక ఏమీ లేవన్నా. ఇట్లుంది మా పరిస్థితి. బొట్టు కూడా లాగాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? ఎవరు తాగుడుపోతులు మనకి ఎట్లా తెలుస్తుందన్నా? మనకేం తెలుస్తుంది? కరెంటు కూడా పోయింది, ఏం తెలీదు, అట్లా అయిపోయింది అన్న. అసలు కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపే అంత పని అయిపోయింది. అంటే మీ భర్త లేరమ్మా? ఉన్నామన్నా, 100 మంది వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాం వాళ్ళని? భాస్కర్. సో కొట్టడానికి వచ్చినారు వాళ్ళు, కొట్టడానికి వచ్చి అంత పని చేసిపోయినారన్న. పోలీసు వాళ్ళు వచ్చేటప్పటికి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. చూడండి మా ఇల్లు చూడండి, అసలు ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి. అస్సలు మా చేతిలో సెల్ ఫోన్ కూడా అసలు ఉండనివ్వలేదు. లాక్కుంటున్నారు. ఆడోళ్ళని చూడలేదు, పిల్లోళ్ళని చూడలేదు. ఎందుకు అట్లా తోసేస్తున్నారు వాళ్ళు జనాలు. ఏమంత సస్తాన్నారో అర్థమే కాకుండా. చివరికి మాధవి చెప్తున్నటువంటి విషయం చూస్తే కన్నీటి పర్యంతం కాక తప్పదు. ఎందుకంటే తన మెడలో ఉన్నటువంటి తాళి బొట్టును సైతం కూడా లాగేశారంటే ఏ స్థాయిలో వారు కర్కశంగా వ్యవహరించారో మనకు అర్థమవుతుంది. అయితే మాధవి కంటతడి పెట్టుకుంటుంది, ఎందుకంటే తమకు ఎవరూ లేరు. తన ఎవరైతే ఆయన గుంటి ప్రసాద్ చనిపోయిన తర్వాత, అంటే ఒక రకంగా ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ విధంగా దౌర్జన్యానికి దిగారు. అయితే కట్టుబట్టలతో బయటపడ్డాం, కానీ తాలిబొట్టు అంటే ఒక రకంగా ఏ మహిళకైనా తన భర్త ఉన్నాడని చెప్పుకోవడానికి తాలిబొట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ మెడలో. ఆమె ఆ తాలిబొట్టును సైతం ఈ దుర్మార్గులు ఎంత దారుణంగా లాగేశారంటే, ఒక రకంగా ఎంత కర్కశంగా బిహేవ్ చేశారో ఆమె మాటల్లోనే మనకు అర్థమవుతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఎంత దౌర్జన్యానికి దిగారు. అయితే పిల్లలు అందరము ఉన్నాం, దాదాపు వందలాది మంది ఇక్కడికి రావడంతో భయభ్రాంతులకు గురవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏది మనప్పటికి ఈ ఘటన జరగడం ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి ఘటన అంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారిని పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డబ్బులు బాకీ ఉన్న విషయం అయితే కూర్చొని మాట్లాడుకుంటే డబ్బుల బాకీ విషయం సర్దుబాటు అవుతుంది, కానీ డబ్బుల బాకీ విషయం సర్దుబాటు అయ్యింది కూడా. దాదాపు కోట్ల ఈ ప్లేస్ మీద బాగా కన్ను పడిందన్న. మెయిన్ రోడ్ లో ఉంది. అక్కడికి మేము ఒక 2-3 వాటాలు పెట్టింటే ఒకరిదైతే తీసుకోమని కూడా చెప్పేసినాం. 1 కోటి రూపాయలు ఇచ్చి ఇంకొకటి కూడా తీసుకోమని చెప్పినాం. మాకుండేది ఇదే, ఇంకా 2 బిట్లో వదిలేయండి ఇద్దరు అని కూడా చెప్పినాం కూడా. కానీ వాళ్ళు మాకు తెలియకుండా లోపలే అంతా చేసేసి లాస్ట్కి వచ్చి ఇంకా ఇంట్లో నిద్రపోతున్నారని కూడా లేదు. మీరు వస్తారా తోసేయమంటారా? మా పిల్లోడు ఇప్పుడు 10th క్లాస్ అన్న, బుక్కులు కూడా లేవు, ఏం లేవు. నెక్స్ట్ మార్చి 16 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం చదువుకోవాలన్నా? మీరే చెప్పండి. దయించి పెద్దవాళ్ళు ఎవరన్నా మాకు కొంచెం సపోర్ట్గా ఉండి కొంచెం సహాయం చేస్తే బాగుంటుందన్న. పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు. బుక్కులు కూడా అంటే ఒక రకంగా ఇక్కడ బుక్కులు మనం పూర్తిగా రేకులు ఉన్నాయి కాబట్టి కొంత వెళ్ళలేని పరిస్థితి, కానీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అటు పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అటు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి. ఇక్కడ లోపల ఒక బీరువా ప్లస్ ర్యాక్ ఉంది. ఆ ర్యాక్ లో కూడా పుస్తకాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే పుస్తకాలు అన్ని ఉన్నాయంటే ఒక రకంగా వచ్చినటువంటి వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. అర్ధరాత్రి దౌర్జన్యానికి దిగడంతో, అంటే అందరూ నిద్రించి ఉన్నటువంటి సమయం, ఆ సమయంలో ఎవరు కూడా మేల్కొని ఉన్నారు. ఒక్కసారిగా 2 జేసీబీలు వచ్చాయి. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా కూల్చివేసే ప్రయత్నం చేశారు. తన పిల్లవాడు 10వ తరగతి చదువుకుంటున్నాడు. ఆ 10వ తరగతి చదువుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా ఇట్లా కూల్చివేయడంతో తను 10th క్లాస్కి సంబంధించినటువంటి బుక్కులు కూడా లోపలే ఉండిపోయాయి. తను ఏం చదువుకోవాలి, తన బిడ్డ ఏం చదువుకోవాలంటూ ఆ తల్లి పడుతున్న తపన అంతా ఇంత కాదు. ఆ తల్లి పడుతున్న మనోవేదన అంతా ఇంత కాదు. ఏదైతే డబ్బుల బాకీ ఉన్న విషయం కావచ్చు, అయితే డబ్బుల బాకీ ఉన్న విషయం కూర్చొని సర్దుబాటు చేసుకోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసుకోవాలి తప్ప, కానీ ఇలా దౌర్జన్యంగా దిగి అర్ధరాత్రి ఉన్న ఫలంగా అంటే ఊరగాయ జాడీలు ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా
ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. అంటే వారు చేసినటువంటి బాకీ విషయంలో ఇంటిని కూల్చివేశారు, కానీ దాదాపు భారీ స్థాయిలో నష్టాన్ని చేసినటువంటి పరిస్థితి, నష్టాన్ని చేకూర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కట్టుబట్టలతో, అంటే ఒక రకంగా ఒక మహిళ తాను కట్టుబట్టలతో బయటపడ్డాను, తన మెడలో ఉన్నటువంటి తాలి బొట్టును సైతం లాగేశారంటే ఈ ఈ ఈ వచ్చినటువంటి వారు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో మనకు అర్థం పడుతుంది పిల్లలను చూస్తే. అయితే ఈ చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా చూడు మనం గమనించవచ్చు, పిల్లల్ని చూస్తుంటే మాత్రం బాధేస్తుంది. ఒక రకంగా తను 10th క్లాస్ చదువుతున్నాడు, 10th క్లాస్ చదువుతున్నటువంటి ఆ చిన్నారికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఒక రకంగా ఇందులోనే ఉండిపోయాయి. తాను ఏం చదువుకోవాలంటూ కూడా తను తపన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పునా అన్న, ఇది ఎవరి దౌర్జన్యం చూసుకొని చేసినారో ఇంత అక్రమం మాకు అర్థం కాలేదు. మరీ ఘోరాతి ఘోరమైన విషయం అన్న. కట్టుబట్టలతో అందరినీ, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఇంకా ఉన్నారు. ఆ పక్కన కూడా అదంతా మాదే స్థలము. ఎవరు దౌర్జన్యం చూసుకొని చేసినారో తెలియదు. మొత్తం 100 మంది పైన వచ్చినారన్న. 2 క్లోక లైన్లు వచ్చినాయి. ఈ పక్క నుంచి ఒకటి దొబ్బుకుంటా వచ్చినాయి, ఆ పక్క నుంచి ఒకటి దొబ్బుకుంటా వచ్చాయి. అందరూ గంజాయి మందు కొట్టుకుంటానే రాత్రులంతా లాక్కొని పోయినారు. ఉండే టీవీ గీవీ ఇంట్లోకి దూరినారన్న. ఆ వీడియోలు అవి ఉన్నాయి, మళ్ళీ మీకు కావాలంటే న్యూస్కి ఇస్తాము. ఆ టీవీలు గీవీలు కూడా అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారన్న. మొత్తం అంతా ఇల్లంతా పరారైపోయింది, పగలగొట్టేసినారు. ఎవరిని అడిగేకిలే, ఎవరికి చెప్పేకిలే. పోలీసు వాళ్ళు కూడా ఒక్కరు కూడా రాలేదన్న. అదే విషయం అన్న. ఫోన్లు అన్ని లాక్కొని వెళ్ళిపోయినారు. నాయకులు ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు, అసలు అర్థం కావాలి. ఇది ఏడో మూలను కూడా లేదు. కలెక్టరేట్ కి 100 మీటర్లు, రైల్వే స్టేషన్ కి 100 మీటర్లు. ఇంత మెయిన్ రోడ్డు మీద ఇంత దారుణం జరగడం ఫస్ట్ టైం అన్న ఇది మా లైఫ్ లో. మాకైతే ఇది ఒక సినిమాలా జరిగింది. చాలా బాధాకరణం అన్న. మాకైతే న్యాయం చేయాలా. ఉండే ప్రభుత్వాలు ఊరికే ఆడుకుంటాండాయి. ఏదో ఒకటి గట్టిగా న్యాయం అయితే చేయాలన్న. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కలెక్టరేట్ కు కూతవేటు దూరం ఇది. మనం చూస్తే ఇక్కడ ఇది ఒక జాతీయ, అంటే రహదారి, అంటే మెయిన్ రహదారి. ఈ రహదారికి ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఇంటిని కూల్చివేశారంటే దీనికి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం కాబట్టి దీన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ వ్యవహారంలో ప్రత్యేకమైన జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళగా తాను అభ్యర్థిస్తున్నట్టు కూడా మాధవి వైపు చెప్తుంది. మేము ఆధ్యాత్మికంగా ఉంటాం, ఎప్పుడు కూడా నిత్యం ఆధ్యాత్మికంగానే ఇక్కడ సేవలు చేస్తూ ఉంటాం. మా ఇంట్లో అంతా కూడా ఆధ్యాత్మికం ఉట్టిపడుతూనే ఉంటుంది. ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి పుస్తకాలను అక్కడ చూస్తే మనం అక్కడ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా కనిపిస్తాయి. సో మొత్తం మీద ఈ స్థలం కోట్ల రూపాయలు విలువ చేస్తుంది కాబట్టి ఈ స్థలం పైన కన్నేసినటువంటి వారు దౌర్జన్యానికి దిగారు. దౌర్జన్యానికి దిగడంతో పాటు అర్ధరాత్రి ఒక్కసారిగా ఉన్న పలంగా ఇక్కడికి రావడంతో తాము నిద్రలో నుంచి తేరుకునే లోపే జరగాల్సినటువంటి ఘోరం అంతా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి మరెవరికి జరగకూడదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి జరగడం చాలా దారుణమైనటువంటి విషయం. నేను, నా భర్త, పిల్లలు ఇంట్లో ఉన్నాం. ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా వచ్చినటువంటి 100 మంది మద్యం సేవించి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి. దౌర్జన్యానికి దిగినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా 2 జేసీబీల సహాయంతో కూల్చివేశారు. అయితే కట్టుబట్టలు, అంటే ఒక రకంగా బట్టలు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా కూల్చివేశారు. కాబట్టి ఈ ఘటన పైన అటు హోమ్ మినిస్టర్ అనిత ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే తనకు జరిగినటువంటి అన్యాయంపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఫోన్ చేసినప్పటికి కూడా పోలీసులు అంతా అయిపోయిన తర్వాతే వచ్చారు. అప్పటికి మేము కట్టుబట్టలతో బయట ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా సెల్ ఫోన్ కూడా లాక్కున్నారు. ఇంట్లో సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసమైంది. కాబట్టి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధిత మహిళ మాధవి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఎవరైతే ఇందుకు కారణమైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మన పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. దయచేసి మాకు ఎవరో ఒకరు పెద్దలు మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష అయితే చూసుకుంటాము. మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న పవన్ కళ్యాణ్ అన్న దయచేసి మీకు ఈ వీడియో మీకు అందేటికుంటే మాతో ఒకసారి మాట్లాడండి. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడి నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు పెద్దలు మాకు ఈ రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే కూర్చుంటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులను అయితే కొంచెం
అయితే అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏందో కనుక్కొని మేమైతే దళితులు మొన్న మేము ఎస్సీ వాళ్ళము రెడ్లంతా కలిసి ఈ విధంగా అయితే చేసినారు, పలుకుబడి ఉందని. ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఈ ఇంట్లోనే ఉంటున్నామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రికి రాత్రే 100 మంది వచ్చి మా ఇల్లుని అయితే ఇట్లా ధ్వంసం చేసేసి మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాక్కపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా 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 ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలియదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. ఎవరు వాళ్ళు మీకు వాళ్ళకి ఏం సంబంధం? ఎవరు వాళ్ళు మీకు వాళ్ళకి ఏం సంబంధం? సంబంధం లేదు. కాబట్టి మా మీద దయించి ఒకసారి ఈ వార్త మీ వరకు అందినైతే మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఇంకా ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. దీని వెనక ఎవరున్నారు అనుకుంటా? దీని వెనక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. అందరికి మేమైతే ద్వారకనాథ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టుకునే మాకు చేతగాక రాత్రికి రాత్రే ముసలాళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దోళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. అందరూ మమ్మల్ని బంధువులు అయితే ఈ స్థలం పంచాయతీ చేస్తారు. వాళ్ళకి సంబంధం లేదు అసలు. మేము కొన్నామని చెప్పి తప్పుడు డాక్యుమెంట్తో వచ్చినారు. విలువైన స్థలం ఇది, 12 సెంట్ల స్థలము. సెంటు 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా రాత్రికి సుమారు 100 మంది అయితే వచ్చినారన్న. ఆడవాళ్ళని లేదు, పిల్లలని లేదు, ఎవరని లేదు. మళ్ళీ మంగళసూత్రాలతో కూడా లాక్కుపోయినారు. మాకు న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. మీ నుంచి మాకు ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకై మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు. కుదవలో పెట్టినాము వేరే వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అమౌంటే ఇచ్చేసినాం. ఎన్నో 20 లక్షలకి ఎంతో పెట్టింటే వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చేసినాము. వాళ్ళకి అది సరిపోక వాళ్ళు మాకు తెలియకనే వేరే వాళ్ళకి ఏదో అమ్మేసినారని చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే నాకైతే తెలియదు. అట్లా చేసినారు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో నిన్న మొన్న అయితే ఫోన్ చేసినారు. అక్కడికి మేము 1 కోటి రూపాయలు కట్టినాము. మాకైతే ఇంకా ఏమీ లేదు. ఉండేది ఇది ఒకటే, అంటే ముగ్గురు పెట్టినాం అనమాట. ముగ్గురు పెట్టింటే ఒకటైతే తీసుకోండి వదిలేస్తాము, మిగిలిన 2 అయితే ఇచ్చేయండి, మేము ఆల్రెడీ 1 కోటి రూపాయలు కట్టినాం కదా అని కూడా చెప్పినాము వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమీ వినకుండా నైట్ ఈ పని చేసేసిపోయినారు. అంటే ఇంట్లో సామాన్లన్నీ ఉండగానే చేశారా? ఉన్నాం, మేము కూడా ఉన్నామన్నా. మేము కూడా ఇంట్లోనే ఉన్నాం. అయినా మగవాళ్ళంతా పడి లాగేస్తున్నారు. మీరే చూడండి, ఏదో ఉన్నాయి కదా అన్నీ కదా, బీరువాళ్ళు కూడా చూడండి ఎట్లున్నాయో. అస్సలు అసలు ఏం తీసుకునేదానికి కూడా లేదు. కట్టుబట్టలతోనే అట్లనే బయటికి అంటే అంటే భయపడ్డారా ఏమన్నా మీరు? భయం అంటే ఇంక అంతమంది తాగుడు వాళ్ళు వచ్చి మీద పడితే భయమే కదన్నా ఎవరికైనా కూడా. అట్లా అస్సలు 2 నిమిషాలన్నా ఇవ్వండి అంటే అసలు 1 నిమిషం కూడా. సిలిండర్లు అట్లే ఉన్నాయి, బీరువాళ్ళు అట్లే ఉన్నాయి. బీరువాలో ఉండేటువంటి సెల్ ఫోన్ తప్ప కట్టుబట్టలు తప్ప మా దగ్గర ఏం లేదన్న. అసలు ఏం డాక్యుమెంట్లు ఏం లేవు. అసలు ఎట్ట వచ్చినారు, ఏం చేసినారు, ఇంకా అంతే వచ్చేసినారు. వాళ్ళు అన్నీ పగలగొట్టేసినారు చేతులతోనే. ఇట్లా చేసి మా దగ్గర ఉన్నాయి. కాదమ్మా, ఇప్పుడు కొదవ పెట్టినామంటున్నారు, డబ్బులు ఇచ్చినామంటున్నారు, మరి ఎందుకు మీరు డాక్యుమెంట్లు వెనక్కి తీసుకోలేకపోయారు వాళ్ళ దగ్గర నుంచి? అవి వాళ్ళు పెద్ద మాకేం చెప్పలేదన్న. వాళ్ళు పెట్టిన వాళ్ళు అంతా వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదన్న, ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉంటారు కదా, ఆ ఒప్పందంతో చేసుకున్నారు. రాత్రికే ఇట్లా చేసిపోయినారు. మీరు ఏమన్నా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామన్నా. అప్పుడే 100కి ఫోన్ కొట్టాము. అంతా అయిపోయినాక వచ్చినారు వాళ్ళు. అంతా ఇంకా ఎమ్మెల్యే బంధువులేనట అని చెప్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.